ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన మిగిలిన 7గురి జాడ ఎక్కడుందో తెలుసుకునేందుకు అన్వేషణ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 50 మీటర్ల వెలుపల మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో మట్టి, రాళ్లు, బురదను తవ్వి కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను టన్నెల్లోకి పంపారు. మరో 2 రోబోలను ఆపరేషన్స్ లో వినియోగించనున్నారు. అనుమానిత ప్రాంతాలైన D2 పరిధిని పెంచి చుట్టుపక్కల తవ్వకాలు జరిపినా మనుషుల జాడ కనిపించలేదు. D2, D1 మధ్య 12 మీటర్ల పొడవున్న ప్రాంతంలో అన్ని రకాల శిథిలాలు, శకలాలు తొలగిస్తే గల్లంతైన వారి జాడ దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. దుర్వాసన సంకేతాలు అందుతున్నా ఎక్కడ నుంచి వస్తుందో తెలియక నిరంతర శోధన సాగుతోంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 7గురి జాడ కనిపెట్టేందుకు సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 50 మీటర్ల వెలుపలికి సహాయ చర్యలు చేపట్టేందుకు రోబోలని వినియోగిస్తున్నారు. ఈ మేరకి ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోని లోపలికి పంపారు. మనుషుల ద్వారా సహాయక చర్యలు చేపట్టలేని ప్రాంతాలకు ఆ రోబోలు వెళ్లనున్నాయి. మట్టి, బురద, రాళ్లను తవ్వి వాక్యూమ్ సక్కర్ ద్వారా సేకరించిన శిథిలాలను కన్వేయర్ బెల్ట్ మీదకు చేర్చనున్నాయి. స్వయం నియంత్రిత వ్యవస్థతో పనిచేసే ఆ రోబోలని సుమారు 2 కిలోమీటర్ల దూరం నుంచి రిమోట్ తో ఆపరేట్ చేయొచ్చు. గురుప్రీత్ సింగ్ మృతదేహం చుట్టూ 7 ఉక్కు పొరలు ఉండగా బయటకు తీసేందుకు 12 గంటల సమయం పట్టింది. టన్నెల్ పరిస్థితికి అనుగుణంగా రోబోలను సిద్ధం చేశామంటున్న ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్ చైర్మన్ కిషన్ ఎదురయ్యే సవాళ్లను బట్టి ఎప్పటికప్పుడు వాటి సామర్థ్యాలను పెంపొందిస్తామని చెబుతున్నారు. పెబల్స్, లార్జ్ పెబల్స్, షార్ట్ పెబల్స్, స్లడ్జ్, కంప్లీట్ వాటరీ స్లడ్జ్ అండ్ సిమెంట్ స్లడ్జ్ కనిపించిందండి. సో ఇది ఏం చేస్తుంటే కట్ చేసుకుంటూ వెళ్తుంది. ఒక ఐరన్ మాత్రం కట్ చేయలేదు ఇది. సో అది స్లడ్జ్ ఏదైతే రిమూవ్ చేస్తుందో దాన్ని మళ్ళీ మిషన్, ఏదైతే ఈ మిషన్ ఉందో ఇప్పుడు వాక్యూమ్ సక్కర్స్ ఏవైతే తీసుకొస్తున్నామో దాన్ని 3 డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేసి 3 డిఫరెంట్ పైప్స్ లోంచి కన్వేయర్ బెల్ట్ మీదకి వెళ్ళిపోతుంది. సో ఎక్కడ కూడా ఇరుక్కోకుండా. ఐరన్ వచ్చినప్పుడు మాత్రం మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. బట్ ఫస్ట్ మేము తీసుకున్న ప్రికాషన్ ఏంటంటే ఏదైతే 50 మీటర్స్ డెడ్ జోన్ ఉందో ఆ డెడ్ జోన్ వరకు మాక్సిమం ఎంతవరకు క్లియర్ చేస్తే ఒకవేళ మాన్యువల్ వెళ్ళడానికి కుదిరింది అనుకోండి వెళ్తారు. లేకపోతే దానికి తగ్గట్టుగా ఐరన్ కట్ చేయడానికి కూడా కావాల్సినట్టుగా రోబోట్ని మళ్ళీ మోడిఫై చేయడం జరుగుతుంది. ఏఎస్ఐ ఇచ్చిన దాని ప్రకారం, మిగతా ఏజెన్సీస్ ఇచ్చిన దాని ప్రకారం లాస్ట్ 20 మీటర్స్లో మనము హ్యూమన్స్ని పంపట్లేదు. సో ఆ ప్లేసెస్లో ఈ రోబోటిక్ సిస్టమ్ని మనం వాడుకోవడం జరుగుతుంది. మనకి 3 రోబోట్స్ వస్తాయి. సో వాటి వర్క్ ఏంటంటే మెయిన్గా మూడిటికి వర్కింగ్ ఎట్లా ఉంటుందంటే ఆ స్లష్ ఏదైతే ఉందో ఆ స్లష్ని సక్ చేసేసి పైపు ద్వారా మనము ఈ కన్వేయర్ బెల్ట్ మీద పెట్టడం జరుగుతుంది. ఆ పైప్ ఇక్కడ మనకి కనబడుతుంది. సో ఇందులో 3 మిషన్స్ ఎట్లా అంటే ఒకవేళ స్లష్ ఫామ్లో ఉంటే ఒక మిషన్ పనిచేస్తుంది, డెబ్రిస్ ఫామ్లో ఉంటే దాన్ని కొంచెం స్లష్ లాగా మార్చేసి ఇంకో మిషన్ మళ్ళీ కన్వేయర్ బెల్ట్ మీద పెడతారు. థర్డ్ మిషన్ ఏంటంటే ఏదైనా బోల్డర్స్, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే వాటిని ముందు క్రష్ చేసేసి దాన్ని ఫైన్ మెటీరియల్ చేసేసి మళ్ళీ దాన్ని సక్ చేసేసి మనకి కన్వేయర్ బెల్ట్ మీద పెట్టడం జరుగుతుంది. సో దీనివల్ల మనం ఎక్కడైతే హ్యూమన్ ఇంటర్వెన్షన్ చేయలేకపోతున్నామో అక్కడ, అండ్ ఎక్కడైతే హ్యూమన్స్కి సపోర్ట్ కావాలో అక్కడ ఈ 2 ప్లేసెస్లో దీన్ని పెట్టేసి ఇప్పుడు మనం మన రెస్క్యూ ఆపరేషన్ని ఇంకా వేగవంతం చేయడం జరుగుతుంది. మృతదేహాలు ఉన్నట్లుగా భావిస్తోన్న అనుమానిత ప్రాంతం D2లో తవ్వకాలు సాగుతున్నాయి. క్యాడవర్ డాగ్స్ సూచించిన మరికొన్ని చోట్ల తవ్వకాలు మొదలుపెట్టినా ఫలితం లేదని అధికార వర్గాలు తెలిపాయి. 2 అనుమానిత ప్రాంతాలైన D2, D1 కి మధ్యలో 12 మీటర్ల మేర ఉన్న మట్టి, శకలాలను పూర్తిగా తొలగిస్తే మిగిలిన 7గురి జాడ తెలుస్తుందని భావిస్తున్నారు. అక్కడ పైకప్పు కుప్పకూలే ప్రమాదం ఉన్నందున ప్రత్యేకంగా తెప్పించిన టైగర్ టింబర్ తో 2 చోట్ల కాక్స్ ని ఏర్పాటు చేశారు. మామూలుగా మనం టింబర్ స్లీపర్స్ ని అండర్ గ్రౌండ్ కోల్ మైన్స్ లో రూఫ్ సపోర్ట్ కోసం పాజిటివ్ రూఫ్ సపోర్ట్ అంటాము. వాటిని పరిచి ఆ కాక్స్ ఒక్కొక్కటి 30 నుంచి 40 టన్నులు తీసుకుంటాయి. అదే మనం స్కిన్ టు స్కిన్ వేసేది ఉంటే దాదాపు 200 టన్నుల వరకు కూడా మనం సపోర్ట్ ఇవ్వచ్చు. మన మనుషులు పనిచేసే D1 ముందు ఒక ఆర్చ్ కొంచెం వీక్ ఉండటం వల్ల ఇక్కడ నుంచి D1 నుంచి ఆర్చ్ వరకు ఈ టింబర్ సపోర్ట్తోని సెక్యూర్ చేసి పెట్టామని. కొంచెం ఓవర్లోడ్ వస్తే ఇది మనకు ఇండికేట్ చేస్తుంది, కొంచెం ఒత్తుకోపోతుంది. అట్లాగే కటకట అని ఇరిగినప్పుడు సౌండ్ వస్తుంది. దాంతో మన మనుషులు ఈజీగా మనము ఇది లోడ్ వస్తున్నది అని తెలుసుకొని బయటకు వచ్చేసే సేఫ్టీ కోసం బయటకు రావడానికి ఈజీగా ఉంటుంది. టన్నెల్ ప్రమాదంలో మృతి చెందిన పంజాబ్కి చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కలెక్టర్ బాదావత్ తెలిపారు. గురుప్రీత్ సింగ్ కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించారు.